తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రసక్తే ఉండదు. మళ్ళా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరే వరకు, ప్రజలకి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మేము పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకటే మాట చెప్తా ఉన్నాను, ఇవాళ తెలంగాణలో మరొక ఉద్యమానికి ఇవాళ నాంది పలికిరు. మీరు మమ్మల్ని ఎక్కడైతే టచ్ చేయకూడదో అక్కడ మీరు టచ్ చేసిండ్రు, మీరు మొదలు పెట్టినరు. ఇక మేము దాన్ని ఎట్లా ముగిస్తామో చూడండి. ఇలా తెలంగాణ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ గడ్డ ఇది ఉద్యమాల గడ్డ బిడ్డ, తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాం. ఇలా మీరు చేసే రౌడీయిజం, మీరు చేసే గుండాయిజం, నేను చేసిన తప్పు ఏముందని అడుగుతున్నా పోలీసు వాళ్ళని. ఇవాళ నేను పిటిషన్ ఇవ్వడానికి ఇవాళ మేము నాతో పాటు 15 మంది ఎమ్మెల్యేలను కలిసి ఇలా పోలీస్ స్టేషన్కి పోతే నన్ను పిటిషన్ ఇవ్వకుండా మధ్యలో ఆపి పోలీసు వాళ్ళు వాళ్ళే నన్ను నూకి వాళ్ళే నా కథ పెట్టుకొని నా మీద కేసు పెట్టడం అంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితిలో ఈ పోలీస్ పనిచేస్తుందనేది ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేయాలి. నేను దయచేసి పోలీస్ మిత్రులకు చెప్తా ఉన్నాను, మీకు ఆ డ్రెస్సులు ఇచ్చింది, దయచేసి ఆ డ్రెస్ని పరువు తీయకండి. రేవంత్ రెడ్డి గారి మాటలు విని ఆ డ్రెస్ పరువు తీయకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా మీరు ట్విట్టర్లో చూడండి, ఇన్స్టాగ్రామ్లో చూడండి, సోషల్ మీడియాలో చూడండి, పబ్లిక్ రెస్పాన్స్ చూడండి. పోలీస్ వాళ్ళు ఒక శాసనసభ్యునికే రక్షణ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే సామాన్య ప్రజలకి ఏం రక్షణ కల్పిస్తారు అనే విధంగా ప్రతి వ్యక్తి ఇలా హోరెత్తుతూ ఉన్నది. ఇలా మీరు చేసిన చర్య యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ మీరు చేసిన గుండాయిజం, మీరు చేసిన రౌడీయిజం మొత్తం కూడా చూస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కటే చెప్తున్నాం, మీరు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చిట్ చాట్ పెట్టిర్రు. రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చినాడా, కౌశిక్ రెడ్డి నీ సంగతి ఏందో నేను చూస్తాను. ఏం చూస్తావు పోయి, ఇక దీనికంటే ఎక్కువ చూసేదేముంది, మర్డర్ చేస్తావు కదా, చెయ్యి. ఈ తెలంగాణ గడ్డ కోసం, ఈ తెలంగాణ ప్రజల కోసం నా ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నా కానీ రేవంత్ రెడ్డి నీతో కాంప్రమైజ్ కావడానికి సిద్ధంగా లేను. నువ్వు ఏమి చేస్తావో చెయ్యి, ఏం చేస్తావో చెయ్యి. ఇక నీకు మిగిలింది చంపడమే కదా, దమ్ముంటే చంపుకో, దమ్ముంటే ఎట్లా ఆపుతో ఆపు. నీ సంగతి ఏందో మేము కూడా చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నీకు అలవాటే కదా రేవంత్ రెడ్డి గారు, నీకు చేసిన సాయాలన్నీ మర్చిపోయినావు. నీవు పిసిసి ప్రెసిడెంట్ అయిన రోజు నీకు సాయం చేసింది ఎవరు, నీకు అన్నం పెట్టింది ఎవరు, నీ ఏ గల్లీలో ఎవరిని ఎట్లా మేనేజ్ చేసినావో నీ గుండె మీద చేసుకొని చెప్పు, నీకు తెలియదా అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు.